ఈ వీడియోలో 0 డే లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50-60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో అవైలబుల్‌గా లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి యూఎస్ నేషన్ మీద కొన్ని సైబర్ అటాక్స్ అయితే జరుగుతాయన్నమాట. దాన్ని సాల్వ్ చేయడానికి ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ ముల్లన్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. మరి ఆ సైబర్ అటాక్స్ ఎవరు చేశారు? జార్జ్ ముల్లన్ సాల్వ్ చేశాడా లేదా? అసలు ఏం జరిగింది? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 0 డే. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి సిరీస్. ఎందుకంటే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ రాబర్ట్ ది నీరోస్, జార్జ్ ముల్లన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో చాలా బాగా పోర్ట్రే చేశారు భయ్య. ఆ క్యారెక్టర్ని చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు తీసుకున్న థీమ్స్ కూడా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఎందుకంటే సైబర్ వార్ఫేర్ కానీ అండ్ ఆ పొలిటికల్ థీమ్ కానీ కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసే విధానం కానీ ఈ థీమ్స్ అన్ని కూడా కొంచెం రెలవెంట్గా ఉంటాయి. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్కి బాగా సింక్ అవుతాయి అనమాట. అండ్ ఎంగేజింగ్ ఉంటుంది భయ్య. అది కూడా పొలిటికల్ వైజ్ మాత్రమే, యాక్షన్ వీటి పరంగా కాదు. కొంచెం పొలిటికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మీరు కనుక పొలిటికల్ డ్రామాస్ ఎంజాయ్ చేస్తాము అనుకుంటే కనుక మీకు బాగా నచ్చుతాయి. ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కొంచెం సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు, అది కూడా డ్రామా వైజ్లో. ఎందుకంటే కొన్ని థీమ్స్ వస్తుంటాయి, నేషనల్ సెక్యూరిటీ కానీ లీడర్షిప్ కానీ అండ్ మీడియా మ్యానిపులేషన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు కూడా సస్పెన్స్ని అయితే మెయింటైన్ చేస్తారు సిరీస్ మొత్తంలో కూడా. అవి కూడా మీకు బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్, ఘోరంగా ఉంటుంది స్లో పేసింగ్. 6 ఎపిసోడ్స్లో కూడా రన్ టైము దగ్గర దగ్గర 1 hour వరకు వెళ్ళిపోతుంది. రన్ టైము చాలా స్లో అండ్ డ్రాగ్ చేస్తారు భయ్య. ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ డ్రామా కానీ వాళ్ళు ఆ కేసు సాల్వ్ చేసే విధానంలో కానీ చాలా స్లో పేసింగ్ అయితే ఉంటుంది. చాలా చోట్ల నాకు చాలా చిరాకు వచ్చింది. అండ్ మరీ ఓవర్ కాంప్లెక్స్ అయితే చేస్తారు భయ్య నరేషన్ని. ఏంటంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది. వెళ్ళి కొలిది కూడా కొన్ని సిచ్యువేషన్స్ని మరీ కాంప్లెక్స్ చేసేసి అర్థం కాకుండా చేసేస్తారన్నమాట. అనవసరమైన క్యారెక్టర్స్, అనవసరమైన సీన్స్ పెట్టేసుకుని ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతుంటారన్నమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది పడతాం చూడడానికి. అండ్ ప్రెడిక్టబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే కొన్ని ట్విస్ట్లు అయితే ప్లాన్ చేసుకున్నారు కానీ అవి అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకైతే ప్రెడిక్టబుల్ అనిపిస్తాయి. ఎందుకంటే ఈజీ గెస్ చేస్తాను నేను, అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి యాక్షన్ లేదు భయ్య ఈ సిరీస్లో. నాకు అదే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. మంచి థ్రిల్లింగ్ అంటే సస్పెన్స్ ఎలిమెంట్స్ అయితే పెట్టుకున్నారు కానీ దానికి తగ్గ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇలాంటివి ఏం పెట్టుకోలేదన్నమాట. దానివల్ల సిరీస్ మరీ బోరింగ్ అనిపించింది. ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్లు ఒక సిరీస్ని మనం పొలిటికల్ డ్రామాని చూస్తున్నాం అంటే మినిమం యాక్షన్ పెట్టుకోవాలి. అప్పుడే మనం కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్గా చూడగలం. ఎక్కడైతే ఈ సిరీస్లో అదే మిస్ అయింది. నాకు దానివల్ల అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని యాక్షన్ ప్యాకెట్ సీక్వెన్సెస్ పెట్టుకుని ఉంటాయి, కొంచెం బాగుండేమో సిరీస్. ఓవరాల్గా అయితే సిరీస్ నాకు యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. మరీ సూపర్ గేమ్ అనిపించలేదు. అలా అని చెప్పేసి పర్లేదని కూడా అనిపించలేదు. నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. పొలిటికల్ డ్రామాస్ ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే కనుక మాకు యాక్షన్ సీక్వెన్సెస్ ఏమీ అవసరం లేదు, జస్ట్ పొలిటికల్ డ్రామా, మీడియా మ్యానిపులేషన్ అండ్ ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తే చాలు అనుకుంటే కనుక ఈ సిరీస్ చూడండి భయ్య. నెట్ఫ్లిక్స్లో ఉంది, లిమిటెడ్ సిరీస్, జస్ట్ 6 ఎపిసోడ్స్తో అయితే కంప్లీట్ అయిపోద్ది. దీనికంటే సీజన్ 2 లాంటివి ఏమి రావు. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియోని లైక్ చేయండి. అండ్ నిన్న థియేటర్లో రిలీజ్ అయిన 3 మూవీస్ మన ఛానల్లో రివ్యూస్ అయితే పెట్టాము. ఒకవేళ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. లేదా నేను పైన కార్డ్స్లో కూడా ప్లే చేస్తాను. వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు నేను పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. లవ్ యూ ఆల్, బాయ్.